అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ మధ్య అణు ఒప్పందం కుదరకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అమెరికా ఇప్పటికే అరేబియా సముద్రంలో శక్తివంతమైన యుద్ధ నౌకలు, బాంబర్లను మోహరించిందని అన్నారు. ఇరాన్ రక్షణ వ్యవస్థ ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉందని, అమెరికా తలుచుకుంటే మరిన్ని దాడులు చేయగలదని వ్యాఖ్యానించారు ట్రంప్. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే అమెరికా తమపై దాడి చేస్తే అది కేవలం ఇరాన్ వరకు పరిమితం కాదన్నారు ఖమేనీ. మొత్తం పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని అన్నారు. ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ భయపడబోదని స్పష్టం చేశారు. ఇలాంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య అణు చర్చలు ఇవాళ ఒమన్ రాజధాని మస్కట్లో జరగాల్సి ఉంది. టర్కీ నుండి చర్చల వేదికను మస్కట్కు మార్చాలని ఇరాన్ కోరినట్టు సమాచారం. ప్రస్తుతం ఇరాన్ ప్రజలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకు కూడా అమెరికా మద్దతిస్తోంది. ఇది ఇరు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తోంది.